ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు, చక్కగా రెడీ అయిపోయి మరి ఫస్ట్ పరిచయం చేసేసుకుని వాళ్ళ టేస్టీ వెరైటీస్ చూద్దాం. హలో అండి, మీ పేరేంటి? సింధు. సింధు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? షాద్ నగర్. వాళ్ళ కలర్ఫుల్ గా ఉంది తెలుసా మీ శారీ, మీరు అంతా కూడా. హాయ్ అండి, మీ పేరేంటి? మంజుల. మంజుల గారు, మీరు ఎక్కడి నుంచి వస్తారు? షాద్ నగర్ నుండి వచ్చాము. షాద్ నగర్ నుంచి. మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఫ్రెండ్సా ఇద్దరు? అవును. కిట్టి పార్టీ ఫ్రెండ్సా? చూసారు, నాకు ఎలా తెలిసిపోయిందా? సో ఏం వంట చేస్తారు? నేను ఈరోజు మెంట్ వెజ్ పులావ్ చేస్తున్నాను. మింట్ వెజిటబుల్ ఆలు, క్యారెట్ పులావ్. ఓకే, మరి మీరేం చేస్తారండి? డ్రై ఫ్రూట్ పన్నీర్ రోల్. డ్రై ఫ్రూట్స్ పన్నీర్ రోలా? ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే ఓకే, మరి డ్రై ఫ్రూట్ పన్నీర్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. డ్రై ఫ్రూట్స్ పన్నీర్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, పన్నీర్ తురుము 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, తెల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, చాట్ మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సింధు గారు స్టార్ట్ చేద్దామా? సో అన్ని మిక్స్ చేసేసుకోవటమేనండి డైరెక్ట్. పన్నీర్ తురుము పెట్టేనా? సాల్ట్. సాల్ట్, మీరు చెప్పేది నాకే వినిపించట్లేదు తెలుసా పాపం, చూసే వాళ్ళందరికీ ఎలా వినిపిస్తుంది చెప్పండి. కొంచెం సౌండ్ వాల్యూమ్ పెంచండి కొద్దిగా. రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ. గ్రీన్ చిల్లీ ప్లీజ్ కట్ చేసుకొని వేసుకోండి, ఓకేనా? తర్వాత వైట్ పెప్పర్ పౌడర్. ఓకే, సో అంటే వైట్ పెప్పర్ కంపల్సరీయా లేకపోతే మనకి అందుబాటులో ఉంటే ఏదైనా వేసుకోవచ్చా? బ్లాక్ పెప్పర్ కూడా ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత జింజర్. ఓకే, అండ్ గార్లిక్. ఓకే, స్నాక్స్ ఇష్టం బాగా మీ ఇంట్లో అందరికి? చాలా. కొత్తిమీర. స్నాక్స్ ఎవరికి ఇష్టం ఉండదు, కాకపోతే కొంచెం వెరైటీ ఎక్కువ ట్రై చేస్తుంటే ఇంకా బాగుంటుంది కదా. సో అంతా బాగా మిక్స్ చేసారు. సో మీరు ఏమైనా వర్కింగ్ అండి? నో, ఇంట్లోనే. సూపర్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? సూపర్ మార్కెట్ బిజినెస్. సూపర్ మార్కెట్ మీది. ఓ నైస్. సో వంటలు ఇంట్రెస్టా అండి సింధు గారు మీకు? బాగా ఇంట్రెస్టా? బోర్ కొట్టినప్పుడల్లా వంట చేస్తాను. బోర్ కొట్టినప్పుడల్లా ఏదో ఒక వంట వెరైటీగా ట్రై చేస్తూ ఉంటారా? వెరీ గుడ్. సూపర్ మార్కెట్ లో చాలా రకాల వెరైటీస్ ఉంటాయి కదా, అంటే కావాల్సినవి అన్ని ఉంటాయి కదా. అన్ని వెరైటీస్ దొరుకుతాయి కదా గీత. అవును, హ్యాపీగా తెచ్చుకొని మనకు కావాల్సిన ప్రయోగాలు చేసేచ్చు. మీ వారు అంటుంటారా పాప కొంచెం కస్టమర్స్ కి కూడా ఏమైనా మిగులు చేసుకోవడమా లేదా? ఏం పేరండి మీ వారి పేరు? అభిషేక్. అభిషేక్. ఓకే, సో ఏంటి కాలక్షేపం మీకు ఇంట్లో? ఖాళీగా ఉన్నప్పుడు మూవీస్ చూస్తుంటాను. వెరీ గుడ్. బైండింగ్ కి కార్న్ ఫ్లోర్. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ ముందు కొద్దిగా సన్నగా కట్ చేసేసి పెట్టుకోవాలా? క్రష్ చేసి పెట్టేసుకుంటే. సో కార్న్ ఫ్లోర్ కూడా కలిపేసారా మొత్తం? కలిపేసా. ఇప్పుడు మరి అది కొంచెం వాటర్ వేసి ఇట్లా ముద్దలా చేసుకోవాలి. ముద్దలా చేసుకో, ఎక్కువ కాదు, జస్ట్ చూసుకొని. కార్న్ ఫ్లోర్ ఉంది కాబట్టి ఎక్కువ పట్టదు. ఓకే ఓకే, ఈ ఐడియా ఎవరిచ్చారు ఇలా పన్నీరు డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ లో రోల్స్ బాగుంటాయని? యాక్చువల్ గా మా ఇంట్లో పన్నీర్ చాలా ఇష్టం అందరికి. ఓ నైస్. సో దాంతో ఒక రోజు ఇలాగే బ్రెడ్ పన్నీర్ రోల్ చేస్తే ఈ ఐడియా వచ్చింది అనమాట. ఓకే, ఇందాక రాజ్ గారు కూడా పన్నీర్ మక్కనీ చేశారు, చాలా టేస్టీగా ఉంది. అది కూడా ట్రై చేయండి మీరు ఇంటికి వెళ్ళాక. నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ కొంచెం కప్లో తీసుకొని, సో కొద్దిగా వాటర్ వేసి చేసుకోవాలి. కొంచెం థిక్గా పేస్ట్గా చేసుకోవాలి బైండింగ్ కోసం. అది ఆయిల్లో వేసేటప్పుడు విడిపోకుండా. డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేట్లేనా? ఓ ఓకే, కాజు, బాదాం, పిస్తా. మీ ఇద్దరికి ఎలా పరిచయం? మేము కిట్టీలో అలా ఓ, ఒకటి రోల్ చేసి కార్న్ ఫ్లోర్ డిప్ చేసి వేసేసుకోవటం. ఓకే, సో అదేం ఊడట్లేదు కదా. మనం ఒకటి వేసి చూసుకొని దాన్ని బట్టి తర్వాత మీరు నెక్స్ట్ వన్నీ యాడ్ చేసేసుకోవచ్చేమో.
ఎందుకంటే ఒక్కొక్కసారి ఇలా రోల్స్ చేసినవి కొద్దిగా తక్కువ ఏమైనా అయితే విడిపోతూ ఉంటాయి. సో ఇది మనకి పైన అంతా కొంచెం క్రంచీగా లోపలంతా సాఫ్ట్ గా ఉంటుందేమో కదా. కార్న్ ఫ్లోర్ పెట్టాం కదా, సో మనకి అదంతా చక్కగా విడిపోకుండా బాగుంది. తీసేద్దామా ఇది? సో పన్నీరే కాబట్టి మనకి ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదేమో, తొందరగా ఫ్రై అయిపోతుంది. సో ఇవన్నీ వేగితే ఇంకా తీసేసుకోవటమే కదా. ఓకే, గార్నిషింగ్ కి క్యారెట్, డ్రై ఫ్రూట్ పన్నీర్ రోల్. సూపర్. ఓకే, మరి డ్రై ఫ్రూట్ పన్నీర్ రోల్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ పన్నీర్ రోల్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పన్నీర్ తురుము, ఉప్పు, కారం, తరిగిన పచ్చిమిరపకాయలు, తెల్ల మిరియాల పొడి, తరిగిన అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, నిమ్మరసం, కార్న్ ఫ్లోర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. దీనిలో తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని రోల్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని కార్న్ ఫ్లోర్ లో అద్దుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్ పన్నీర్ రోల్స్ రెడీ. ఓకేనే, మరి రోల్స్ తయారీ విధానం చూసారు కదా. సో రాజ్ గారు, పన్నీర్ తో రోల్స్ డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ లో. yes. బాగున్నాయండి, పైనంతా క్రంచిగా ఉంది, లోపల కూడా కొంచెం ఆ డ్రై ఫ్రూట్స్ అవి వేసాం కదా, ఎక్కువగా అవి కూడా మనకి క్రంచిగా తగులుతూ బాగుంది. సో చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, ఎక్కువ కష్టపడక్కర్లేదు. జస్ట్ పన్నీర్ ఒకటి గ్రేట్ చేసుకుంటే మిగతావన్నీ యాడ్ చేసుకుని హ్యాపీగా రోల్ చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం త్వరగా మాడిపోకుండా ఉండాలని, హీట్ త్వరగా అబ్జర్వ్ చేసుకోవాలని కాపర్ బాటమ్ ఉన్న గిన్నెల్ని పాలు కాసుకోవడానికి, అలాగే వంటలు చేసుకోవడానికి వాడుకుంటూ ఉంటాం. అయితే వీటిని క్లీన్ చేసుకునేటప్పుడు చింతపండు గుజ్జుతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే ఈ మురికంతా శుభ్రంగా పోతుంది. అవి కొత్త వాటిలాగా తలతలా మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. శరీర ఛాయ మెరుగుపడాలి అంటే ఎంతసేపు క్రీమ్లు, లోషన్లు, ఫేస్ ప్యాక్లు ఇలాంటి వాటి మీద ఆధారపడకుండా తిండి విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. మనం ఏం తింటే మన ఆరోగ్యం దాని మీదనే ప్రతిఫలిస్తుంది అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా. అందుకే రాడిష్ని మన ఆహారంలో ఒక భాగం చేసుకున్నట్లయితే, అంటే ఉదయం సాయంత్రం పచ్చిగా ఒక్కొక్కటి తినేయచ్చు, లేదా అలా పచ్చిగా తినలేకపోతే మనం తీసుకునే ఆహారంలో ఏదైనా దాన్ని వాడుకున్నట్లయితే శరీర ఛాయ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. జుట్టుకి సంబంధించి, చర్మానికి సంబంధించి మనం ఎన్ని చిట్కాలు చెప్పుకున్నా కూడా తక్కువే కదండి. ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నవారు మాత్రం ఈ చిట్కా ఫాలో అవుతే మంచి ఫలితం ఉంటుంది. ఏం లేదండి, పుల్లటి పెరుగు తీసుకుని జుట్టుకి బాగా అప్లై చేసుకుని, అలాగే మాడుకు కూడా రాసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని, దాని తర్వాత గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే డాండ్రఫ్ చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ మధ్య కాలంలో జుట్టు రాలడం అనేది అందరి సమస్య. ప్రత్యేకించి పెద్దవాళ్ళది కాదు, ప్రత్యేకించి మధ్య వయసు వాళ్ళది కాదు, అందరిది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా జుట్టు రాలిపోతుందని బాధపడుతూ ఉంటారు. కొంతమంది అయితే మాకే ఎందుకు ఇలా జుట్టు రాలిపోతుంది అని వ్యసన పడుతూ ఉంటారు. అసలు దువ్వెన తలలో పెట్టాలంటే భయపడుతూ ఉంటారు. అలా ఏం భయపడక్కర్లేదండి. ఈ చిట్కా ఫాలో అవ్వండి, జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది. కొబ్బరి నూనె తీసుకుని గోరువెచ్చగా చేసుకుని జుట్టు, మాడు అంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని రాత్రంతా అలాగే ఉంచుకుని ఉదయం లేచిన తర్వాత తలస్నానం చేస్తూ
ఉండాలి. ఇలా వారానికి 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం చాలా వరకు తగ్గుతుంది.